నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఇలా లాంగ్ వీడియో తీసి చాలా రోజులయ్యింది. కష్టం చెప్పుకుందామని మరి వీడియో చేస్తున్నానండి. మరి 2 నెలలు అయ్యింది. అప్పటి నుంచి బాధపడుతూ ఉన్నాను. తాడుముట్టిన అన్నయ్య. నాకు 4 అన్నాదమ్ములు, 2 అక్కా చెల్లెళ్ళం, 3 అన్నయ్యల తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, ముందుగా అక్క. పెద్దన్నయ్య అంటే ఇంటికి పెద్దే కదండి. అమ్మ నాన్నలాగా అన్నయ్యలు చూసుకుంటారు కదా. ఇప్పుడు 4 ఉంటే 4 చూసుకోలేకపోవచ్చు. ఒకరైనా మంచిగా ఉండకపోతారా? అలాగే నాకు జరిగింది. పెద్దన్నయ్య మా వారినిచ్చి పెళ్లి చేయటానికి కూడా మా పెద్దన్నయ్యే కారణం. ఆయన బామ్మరిది. మా చెల్లిని బాగా చూసుకోవాలి, లేకపోతే నేను ఉద్యోగస్తుడికి ఇచ్చి చేద్దామనుకున్నాను. మీరు బాగా చూసుకుంటారని మీకు ఇచ్చి చేస్తున్నానని చెప్పి బామ్మర్దికి ఇచ్చి చేసాడు నన్ను. ఎప్పుడు మాట కసరలేదు. తన కోపం వస్తే నేనేమన్నా అన్నప్పుడు మాట్లాడలేదేమో కొద్ది రోజులు. ఇంకా ఎప్పుడు ఏమీ అనలేదు నన్ను. ఏ పళ్ళు వచ్చినా ఫస్ట్ గుండా పళ్ళు కొనుక్కు పట్టుకొచ్చి ఇచ్చేవాడు నాకు, అక్కకే కూడా. షష్ఠి తీర్థం వస్తే కజ్జారు పండు, అలాగే తేగలో మరేమో జీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేవాడు అన్నయ్య. ఆ బంధాన్ని కోల్పోయానండి. ఏమీ లేదు. 4 ఇళ్ళు దూరంలో ఉంటారు వాళ్ళు. మా ఇంటికి ఒక 6 డజన్ ఇల్లులు వెనక్కుంటారు. అనుకుంటారు అక్కడే ఉంటారు కదా, కలిసిమెలిసి ఉంటారులే అనుకుంటారు. ఏదో ఎటామోటీలు వస్తాయి. మామూలుగా వారు బతుకు వారు బతుకుతున్నారు కదా, మన బ్రతుకు మనం బ్రతుకుతాం. ఉన్నాం కదా అని కలేసుకుని మెలేసుకుని తిరుగుతూ ఇంకా ఒకేలాగా నడవటం అనేది జరగదు కదండి. వారి కుటుంబం వాళ్ళు చూసుకుంటారు, నా కుటుంబం నేను చూసుకుంటాను. ఇలా సందర్భాలు వచ్చినప్పుడు అన్నయ్య రావడం, సందర్భం వచ్చినప్పుడు నేను వెళ్ళడం జరిగేది. ఆ దశమి దేవుణ్ణి నిలబెట్టుకుందామని చాలా ఆశతో ఉన్నాను. ఎప్పుడూ దేవుణ్ణి నిలబెట్టుకుంటాను. అలాంటిది ఈ సంవత్సరం గుళ్ళో కూర్చోమన్నారు. పీటల మీద కూర్చుంటామని ఫస్ట్ నుంచి చెప్పి దగ్గరికి వచ్చేటప్పుడు కూర్చోము అని చెప్పేశాను. ఇందుకేనేమో తర్వాత నేను కూడా ఇంట్లో అమ్మవారిని కలశకి పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని నిలబెట్టుకునేదాన్ని. ఈ సంవత్సరం అలా వద్దు, పసుపు కుంకుమతో పూజ చేసుకుందామని మొదలు పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ టైం బాగోలేదులా ఉందండి. దేవుడు వద్దు అని చెప్పినట్లు. తర్వాత చేసుకున్నాను. 3వ రోజు నిలబెట్టిన 3వ రోజు అమ్మవారిని నిలబెట్టుకున్న తర్వాత 3 రోజులు అయింది. పొద్దుట లేసాడంట అన్నయ్య. గుండెలో మంట కింద ఉన్నది అన్నాడంట. కొడుకులకి ఫోన్ చేసి 2 అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు మనవలో 60 దాటిన ఆయన అనుకోండి. అన్నయ్య కదండి, బాధ ఉంటుంది కదా. ప్రేమమూర్తి, ప్రేమగా చూసేవాడు. ఇడ్లీ తిన్నాడట. కొడుకులు వచ్చారంట, డాక్టర్ గారు వచ్చారంట, గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళారంట, చూపించారంట. 2 కన్నాల పడిన పైపులు పడతాయన్నారంట. డాక్టర్ గారు అలాగే చెబుతారు అన్నాడంట. ఇంటికి వెళ్ళిపోదామన్నాడంట. చెబితే వినలేదంట. పిల్లలు చెబితే తీసుకొచ్చారంట. మళ్ళీ ఇడ్లీ తిన్నాడంట వచ్చి 2. మళ్ళీ కొంచెం మంట కింద ఉంది, ఎందుకు వచ్చినా హాస్పిటల్ నుంచి ఉండిపోవలసింది అనుకున్నాడంట. అంటే గబగబా మళ్ళీ తీసుకెళ్ళారంట. 4:30 లోపల తీసుకెళ్ళారంట. 5:30 లోపల చక్కబడిపోయాడండి. దగ్గరుండి చూసుకోలేకపోయానండి. అప్పటికి నెల అయిందండి. అన్నయ్యను చూసి మాట్లాడి ఎవరూ చెప్పలేదండి. హాస్పిటల్లో జాయిన్ చేసినా చెప్పలేదు, బాగోలేదని చెప్పలేదు. ఆయన పిల్లలు మా నాన్నకి ఇలా ఉందని చెప్పరు కదండి. పక్కనున్న వాళ్ళు చెప్పాలి కదా. కనీసం 5:30 చక్కబడిపోయినప్పటికీ కూడా అప్పుడు కూడా చెప్పాలనుకోవట్లేదండి. మాకు దాయాలనుకుంటున్నారు. ఎందుకు ఎవరో ఎలా అనుకున్నారో తెలియదు కానీ నా తాడుముట్టిన నన్ను చూసుకోకుండా జరిగిందండి. ప్రాణాలతో ఉండగా చూసుకుంటే ఒక తృప్తిగా ఉండనేమో. ఎలా అయిందండి. 4 ఇళ్ళు దూరంలో ఉన్న అన్నని చూసుకుని మాట్లాడుకుని. అంతకుముందు వారం రోజుల కిందట ఫోన్ చేసాడు, సచివాలయం తీసిరా అమ్మా అని. మా పక్క పార్సల్లో సచివాలయం ఉంటుంది. 10వ తేదీ కానీ తీరు అన్నారండి మా వారు. పక్కనే ఉన్నా ఎప్పుడేంటో అనేది తెలియదు నాకు.
10 అవుతుందంట అన్నయ్య అన్నాను. అలాగా అమ్మ అన్నాడు. వచ్చాడంట 10ంటికి, చూసుకున్నాడంట. ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయాడంట. సచివాలయానికి వస్తే రాకుండా వెళ్ళిపోయాడంట. అన్నయ్యని కోల్పోయానండి. ఆయనే ప్రేమైన అన్నయ్య. ఒక అన్నయ్య ఎక్కడున్నాడో తెలియదు. ఇంకొక అన్నయ్య ఉన్నాడు. చిన్న పాపని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం. తమ్ముడు ఉన్నాడు. అందరూ ఒకలాగా ఉండరు కదండి. అందరి ప్రేమ ఒకలాగా ఉండదు కదా. మనం ఉండగలం, ఎదుటి వాళ్ళని ఉంచలేం కదా. కానీ ప్రేమగా ఉన్న వాళ్ళు కూడా దేవుడు దూరం చేసేస్తూ ఉంటాడేమో మరి. అదో ఇదో బెంగ అయిపోయి హెల్త్ అయితే పాడైందండి. రక్తకణాలు కూడా గడిపోయి చాలా బాధపడ్డాను. చాలా రకాలుగా వదిలి తీసుకురావడం, చక్కబెట్టడం. మరి మా ఇంటి ఆడబుడుసావిడి, మా అన్నయ్య భార్య కూడా అన్నీ చేసుకురావాలి కదండి. అలాంటివన్నీ చేయాలి. కడుపు సలవ చేయకపోతే ఇంటి వాళ్ళకి మంచిది కాదు. అన్నీ చక్కబెట్టి చేసి వచ్చేటప్పటికి నాకు కొంచెం హెల్త్ పాడైంది వాటర్ ప్రాబ్లం వల్ల. ఇప్పటికి బాబు ఇంటికి వచ్చి హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నాను. కానీ అన్నయ్యని కోల్పోయాను. ఎలా చెప్పను మీకు అని చాలా బాధపడుతున్నానండి. గుర్తుకొస్తూ ఉన్నాడండి. క్షణం గుర్తుకొస్తున్నాడు. నవ్వుతూ మాట్లాడేవాడు. ప్రేమమూర్తి. గొడవలు ఇష్టం ఉండదు. ప్రేమగా ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అలాంటి ఆయన దూరం అయిపోయాడండి. ఇదే నాన్నకి ఆత్మకు శాంతి కలగాలని మీరందరూ కూడా ఆశీర్వదించండి.